హలో ఫ్రెండ్స్, సోమశిల డ్యాంలో నీరు ఎండిపోవడంతో బయటపడ్డ ఊరు గుడి. ఈ గుడి వచ్చేసి ఈ ప్రదేశం వచ్చేసి కోనాపురం దగ్గరలో ఉన్నదండి. ఇది ఒకప్పుడు ఊరు మొత్తం. ఇది ఆ కోనాపురంలో ఉండే ప్రజలంతా ఇక్కడనే ఉండేవారంట. ఇక్కడికి నీళ్లు రావడంతో ఊరు మునిగిపోయింది. ఊరితో పాటు అక్కడ గుడి కూడా మునిగిపోయింది. దాంతో వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసేసి వేరే ప్రదేశం, అంటే ఇక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. అంటే గవర్నమెంట్ అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళకి అక్కడికి వచ్చామండి. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ చేపలు పడతా ఉన్నారు. మేము చేపల కోసం వచ్చాము. చేపలు పడతారేమో, దొరుకుతాయి, తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ చేపలు లేవండి. ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయి ఉన్నాయి. చేపలు పట్టడం ఆపేసాము, నీళ్లు లేవు అని చెప్పేసారు. సరే, ఎట్టా వచ్చాము కదా, లోపల పోయి చూస్తాము ఎట్టుంటుంది ప్రదేశం అని చెప్పి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే మనకు ఒక అద్భుతమనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఊరు దీన్ని సున్నపు రాళ్లతో కట్టిన ఊరు. అంటే గోడలన్నీ సున్నపు రాళ్లతో కట్టిన్నారు. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడ అంతా మొత్తం సున్నపు రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఇదంతా ఊరు. ఇంకొకటి ఏమంటే చాలా పురాతనమైన అది పెద్ద గుడి ఇక్కడ ఉన్నదండి. అంటే మనకి ఇక్కడ చూసేదానికి చిన్న గుడి మాదిరి కనబడుతుంది అక్కడ నిలబడి. కానీ అది ఒక్కటే కాదు, దాని చుట్టుపక్కల ప్రహరీ గోడ అనేది చాలా పెద్దది ఉంది. ప్రహరీ గోడ చాలా పెద్దగా ఉండదు. ఇప్పుడు మీకు దగ్గరికి పోయి చూస్తే తెలుస్తుంది, ఇక్కడ ప్రహరీ గోడ చాలా పెద్దది. అలాగే ఇక్కడ మీకు ఒక బావి కనబడుతుంది కదండి. ఈ బావిలో నీళ్లు ఉన్నాయి. ఇలాంటివి మాకు 2 బావులు కనబడ్డాయి. ఈ 2 బావుల్లో తొంగి చూస్తే మాకు నీటి చుక్క అనేది కనబడలా. ఎటువంటి నీరు అనేది లేదు. కానీ ఇక్కడ ఇది గుడి దగ్గర ఉండదు బావి. ఈ గుడి దగ్గర ఉండే బావి దగ్గరకు వచ్చి చూసేసరికి మాకు నీళ్లు పైకే తేలుతున్నాయి, పైన కనబడుతున్నాయి. ఇదే విధంగా మాకు ముందు పక్క ఇంకొక 2 బావులు కనబడ్డాయి. దీనికంటే ఒక 50 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి బావులు అవి. అక్కడ చూస్తే చుక్క నీరు అనేటివి లేవండి బావుల లోపల. ఈ గుడి దగ్గర, అంటే గుడికి ఎదురుగానే ఉండదు బావిది. ఈ బావిలో వచ్చి చూస్తే మాకు నీరు కనబడింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మొత్తం ఇదంతా గుడి ప్రాంగణం అంట. ఒకప్పుడు ఇదంతా గుడి ప్రాంగణం అంట. అది చాలా పెద్ద గుడి అంట. మాకు కానీ తెలియదు, కానీ ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు, గుడి బయటపడినదయ్యా, మీరు చూసేట్టుగా అయితే పోయి చూడండి అని చెప్పి. సరే, ఎట్టా వచ్చాము కదా, చూసుకుని పోదామని చెప్పి వచ్చామండి. వచ్చి చూస్తే మాకు ఈ దృశ్యాలు కనబడ్డాయి. Sicker than you know, killed a bird without a stone, taught the dog to throw a bone. For a while, sleeping like a bee, the curiosity. Cadillac, you see. So leave me stranded on the carpet, head under the faucet. You're my alibi. It's fair enough you wanna cock it, hoping I'll forget following the night. You made a joke about the half-cut alien metaphor, and lady made her cry. Well, luck's been changing.
you all around. If there's anything left in this town, if I said the things you want me to, might lead to someone else but you.